నేటి నుంచి ఈ నెల 31వ తేదీ వరకు పెన్ డౌన్ కార్యక్రమం ఉంటుందని గన్నవరం దస్తావేజుల లేఖరి అసోసియేషన్ సెక్రటరీ కేవీఆర్ కిషోర్ అన్నారు. ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా వందలాది కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి నెలకొందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జీవో నంబర్ 396ను వెనక్కి తీసుకోవాలని గన్నవరం సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద దస్తావేజు లేఖర్ల నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా గన్నవరం దస్తావేజు లేఖరి అసోసియేషన్ సెక్రటరీ కేవీఆర్ కిషోర్ మాట్లాడుతూ, బ్రిటిష్ కాలం నుండి దస్తావేజు లేఖరి అనుసంధానంతోనే రిజిస్ట్రేషన్ సేవలు జరుగుతున్నాయన్నారు. రాష్ట్ర స్థాయి దస్తావేజు లేఖర్ల సంఘం పిలుపు మేరకు గన్నవరం సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద దస్తావేజు లేఖర్ల నిరసన చేపట్టడం జరిగిందన్నారు. దస్తావేజు లేఖర్లు కాక కంప్యూటర్ ఆపరేటర్లు, ఆఫీసు సిబ్బంది జీవనోపాధిని కోల్పోతారని, దయచేసి జీవో నంబర్ 396ను వెనక్కి తీసుకోవాలని దస్తావేజు లేఖర్లు కోరారు. అనంతరం గన్నవరం సబ్ రిజిస్ట్రార్ వివివి ప్రసాద్కు సమ్మె నోటీసు అందజేశారు. ఈ నెల 20వ తేదీ నుండి 31వ తేదీ వరకు పెన్ డౌన్ కార్యక్రమాన్ని నిర్వహించే కార్యక్రమంలో కృష్ణా జిల్లా గన్నవరం గ్రామంలోని దస్తావేజు లేఖర్ల సంఘం తరపున ఈ రోజున మేము ఈ పెన్ డౌన్ కార్యక్రమాన్ని ఈ 11 రోజులు దిగ్విజయంగా చేయుటకు నిశ్చయించుకొని, ఇందుకు గల కారణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రవేశపెట్టిన జీవో నెంబర్ 396 ఫ్రంట్ ఆఫీస్ అనే విధానాన్ని రద్దు చేయవలసిందిగా కోరుకుంటూ, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే రెవెన్యూ ముఖ్యమంత్రి వర్యులు అనగాని సత్యప్రసాద్ గారికి, అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారికి దస్తావేజు లేఖర్ల సంఘం తరపున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ 396 జీవోను అనుసరించి, అలాగే ఫ్రంట్ ఆఫీస్ అనే విధానాన్ని ప్రవేశపెట్టినందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకునేది ఏంటంటే, దీనివల్ల ఎన్నో సంవత్సరాలుగా, అనగా బ్రిటిష్ కాలం నుండి దస్తావేజు లేఖర్లు, అలాగే వారి వద్ద పనిచేసే సిబ్బంది మరియు కంప్యూటర్ ఆపరేటర్లు ఒక గన్నవరం గ్రామంలోనే సుమారు 2000 మంది జీవనోపాధి కలిగి ఉన్నారు. అలాగే స్టేట్ మొత్తం చూసుకుంటే సుమారు లక్షల్లో జీవనోపాధి కలిగి ఉండి, ఇవాళ మన ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ 396 జీవో వల్ల వీరందరి జీవనోపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడి అందరూ రోడ్డు మీదకి వచ్చే పరిస్థితుల్లో ఉన్నందున, అందులకు గాను ఈ నెల 20వ తేదీ నుండి 30వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా దస్తావేజు లేఖర్ల సంఘం పిలుపు మేరకు పెన్ డౌన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అందులకు గాను దస్తావేజు లేఖర్ల సంఘం తరఫున మేము కోరుకునేది ఏంటంటే, కక్షిదారులందరూ అలాగే మాకు సహకరించి భవిష్యత్తులో ఎప్పటిలాగా ఈ దస్తావేజు లేఖర్ల విషయంలో ఏ ప్రభుత్వం కూడా వారి జీవనోపాధి కోల్పోకుండా సహకరించాలని, మా ఈ విజ్ఞప్తిని స్వీకరిస్తారని భావిస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నేను తెలియజేస్తున్నది, మా పొట్ట కొట్టద్దు అనే నిదానంతో ఈ పెన్ డౌన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ 396 జీవోని వెనక్కి తీసుకోవాలని మరొకసారి కోరుకుంటూ, దస్తావేజు లేఖర్ల సంఘం తరపున మీకు కోరి మరీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఎన్నో లక్షల మంది ఎన్నో సంవత్సరాలుగా ఈ వృత్తినే నమ్ముకొని ఇవాళ ఈ జీవో 396 ప్రవేశపెట్టిన మరుక్షణం అందరం రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి దయచేసి మరొక్కసారి మా ఈ విజ్ఞప్తిని మన్నించి మన రాష్ట్ర ప్రభుత్వం, అంటే మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మేము మరొకసారి కోరుకునేది ఏమనగా,